పార్టీగా అయినా పర్వాలేదు, మన బీసీ అభ్యర్థులకే మన బీసీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నా. జై బీసీ. గారు వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజంతా ప్రముఖులు ఇచ్చేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా బీసీలను మోసం చేసే కుట్రతోనే ముందుకు వెళ్తున్నారు. అనేక ఉద్యమాలు సీనన్న గారి నేతృత్వంలో మేమందరం కులచల శ్రీనివాస్ గారు కావచ్చు, భుజకృష్ణ గారు కావచ్చు, శ్యామన్న గారు కావచ్చు, అదేవిధంగా మా శ్రీధరన్న గారు కావచ్చు, జగన్నాథం గారు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మా వరంగల్ సీనన్న గారు అయితే తన పాటలనే తూటాలుగా ప్రభుత్వం వైపు అనేక సందర్భాల్లో బీసీల గురించి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు కూడా అనేక మార్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. ఒకవైపేమో మేము 42% కట్టుబడ్డామని చెప్పి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా దొంగలు ఊర్లు పంచుకునే విధంగా అసెంబ్లీలో బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు ఓటేస్తాడు. ఆ అసెంబ్లీ గడప బయటికి రాగానే ఒకడేమో గవర్నర్ దగ్గర బిల్లు ఆపుతాడు, ఇంకొకరేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు పోనీయరు. అదేవిధంగా జీవో నంబర్ 9 తీసుకొస్తారు. తర్వాత లేదు జీవో నంబర్ 9 కాదు, జీవో నంబర్ 46 తీసుకొచ్చి మోసం చేయాలని జీవో నంబర్ 46 తీసుకొస్తారు. ఇది చూస్తే పరిస్థితి చూస్తే ఎట్లుందంటే ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాన్ అన్నట్టు మాటలు చెప్పే విధంగా, కేవలం దొంగ ముచ్చట్లు చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అనేక మార్లు కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకుంటా మా చేతులు ఏముందా, ఇదంతా బీజేపీ ఓడి చేయాలి కదా, బీజేపీ పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఓడేమో మాట ఇచ్చింది కాంగ్రెస్ ఓడి కదా, కాంగ్రెస్ ఓడి చేసే పద్ధతి. జేఏసీ చైర్మన్ జాజల సిన్హా గారికి, అలాగే భుజకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీధరన్న గారికి, శేఖరన్న గారికి, విక్రమ్ గారికి, జగన్నాథ్ గారికి, పాత్రికేయ సోదరులకు, మిగతా కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో బీసీల పైన అసలు మీ వైఖరి ఏందనేది అన్ని పార్టీలు తెలియజేయాలి. అసెంబ్లీ లోపలనేమో కపట ప్రేమ చూపిస్తున్నారు. ముగ్గురు దొంగలే, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ముగ్గురు దొంగలే. లోపలనేమో ప్రేమ చాలా ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాం. మేము బీసీలు అంటే మాకు చాలా అభిమానము, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పోతామని చెప్పినటువంటి ముగ్గురు దొంగలు, ముగ్గురు మొనగాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరి వైఖరి వాళ్ళు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళకి మొన్నటిదాకా ఈ ప్రభుత్వం రాకముందు వరకు దిక్కు దివానా లేదు. బీసీల పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినాకనే పోతానటువంటి రేవంత్ ప్రభుత్వం 10 సార్లు కలిసినప్పుడు కూడా రిజర్వేషన్ ఇచ్చాకనే పోతాము, మాకు రాహుల్ గాంధీ గారు మాటనే శిలాశాసనం అని చెప్పేసి అన్నారు. ఆయనని పాపం చాలా మంది పప్పు అని చెప్పని బాధ పెట్టింది, కానీ పప్పు కాదు, ముద్దపప్పు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇంత బర్నింగ్ ఇష్యూ దేశవ్యాప్తంగా 60% ఉన్నటువంటి బీసీ ప్రజలు వాళ్ళని ఎక్స్రే తీస్తా, జబ్బులు కనుక్కుంటా, మందు కనిపెడతా అని చెప్పారు అన్నట్టు. బయట నొల్లి పెడతారు, పార్లమెంట్లోనేమో ఓట్ చోరీ అని చెప్పేసి ఇంకో విషయాలపైన డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతారు. బీసీల పైన ప్రేమ ఉన్నదా లేదా రాహుల్ గాంధీ గారు చెప్పాలి. దాని తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉన్నదా, లేకపోతే చెయ్యాలనుకుంటున్నా, నేను చెయ్యను, ఏం చేసినా చేసుకోపోరని అంటారా, అదైనా చెప్పాలి. అంతే తప్ప దొంగ డ్రామాలు ఆడొద్దు. ఇక బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళేమో ఈయన పైన వేస్తారు, మేమేం చేయాలి అని చెప్పారని. చేసేది మీరు, చేయాల్సింది మీరు చేయరు. 60% ఉన్నటువంటి బీసీలు హిందువులం కాదా? 60% దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీ ప్రజలు జై శ్రీరామ్ అని అనడం లేదా? ఈ దేశ రక్షణలో మాకు బాధ్యత లేదా? మేము ట్యాక్సులు కడతలేమా? మేము హిందువులం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీ హిందువుల పైన మీ ప్రేమ ఎందుకు చూపిస్తలేరు? మీరు ఎందుకు సైతాన్ని ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా బీజేపీ వాళ్ళు చెప్పాలి.
కేంద్రం చెప్పాలి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. ఇక టీఆర్ఎస్ వాళ్ళు వస్తే టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమం మేమే చేసినాం, మా నాయనే చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, మీకు పదవులే లేవురా బాబు అని చెప్పేసానని రోజుకో సెంటర్ వేసుకుంటాడు తిరుగుతున్నటువంటి కేటీఆర్ అండ్ కో మీకు బీసీల రిజర్వేషన్ పైన ధ్వజమెత్తే బాధ్యత లేదా? మీరు పోరాడాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే మీకు కూడా బీసీలు అంటే ఏమైనా విసుగు వచ్చిందా? అందు గురించనే 3 పార్టీలు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్కి వస్తే ఎక్కడ మా కుర్చీలు కదులుతాయో, ఎక్కడ మా పీఠాలు కదులుతాయో అని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ 3 పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని, మన నిధులు మనకు వస్తాయని చెప్పి అనుకున్నామో, ఇక్కడ కూడా బీసీ రాజ్యం, బీసీ రిజర్వేషన్ వస్తే ముఖ్యమంత్రి మనమే అవుతాము, మంత్రులు మనమే అవుతాము, ఐఏఎస్కి మనమే అవుతాము, ఐపీఎస్కి మనమే అవుతాము, ఈ మీడియా ఛానళ్ళన్నీ కూడా మనే అవుతాయి. అందు గురించే మీరు ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ 5 ఏళ్ల బానిసత్వం పక్కన పెట్టండి, అవసరమైతే మీ పదవులు రాజీనామా చేయండి. అంతే తప్ప బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మాత్రం సైలెంట్గా ఉండొద్దని చెప్పి చెబుతూ, జాజుల సీనన్న తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన కూడా బీసీ యువజన సంఘాల తరఫు నుంచి మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్పని, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్న బీసీజేఏసీ వైస్ చైర్మన్ అన్న శేఖర్ సాగర్ అన్న గారికి, అదేవిధంగా కార్యక్రమం ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ చైర్మన్ అన్న జాజుల సీనన్న గారికి, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్ అన్న భుజ కృష్ణన్న గారు, అదేవిధంగా యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు రాటికొండ విక్రమ్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీజేఏసీ వైస్ చైర్మన్ అన్న పిట్ల శ్రీధర్ అన్న గారికి, యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ గారికి, అన్న వరంగల్ సీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలుగా అనేక రోజుల్లో పోరాటం చేస్తూ బీసీల డిమాండ్లపై అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలని ఎప్పటికెప్పుడు బీసీ డిమాండ్ల మీద పోరాటం చేస్తూ వస్తున్నటువంటి బీసీ సంఘాలు మరి రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నారు, మన పంతలో మనం వెళ్ళిపోవాలి, మెజార్టీ ప్రజలను పట్టించుకోవద్దనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు ఒక పన్నగం అనుతా ఉన్నాయి. ఆ పన్నగమే ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు మేము రాజ్యాధికారం కల్పిస్తాం, మెజార్టీ ప్రజలకు కావాల్సిన డిమాండ్ లేదో ఆ డిమాండ్ను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెజార్టీ ప్రజలను అధికార కాక్ష లేకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ డిమాండ్ నెరవేర్చొద్దు, వీళ్ళని రాజకీయ అధికారానికి దూరం చేయాలంటే దురుద్దేశంతో ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఇంకొక జాతీయ పార్టీ కూడా బీజేపీ పార్టీలో కూడా అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా ఒకే డిమాండ్, వాళ్ళ డిమాండ్ ఒకటే, ఈ కులాలను రాజకీయ అధికారం రానియొద్దు, ఎట్టి దరిదాపుల్లో కూడా ఈ కులాలను రాణిస్తే రేపు ప్రమాదం పొంచి ఉందని చెప్పి రాజకీయ పార్టీ అగ్ర కులాలు గ్రహించారు. అందుకే ఈరోజు 2 పార్టీలు కూడా కూడబలుపుకొని జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా కూడబలుపుకొనే ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి బీసీ సంఘాలుగా పోరాటం చేసి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా 2 పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతామంటే మిగతా పార్టీలు కూడా, మిగతా జాతీయ పార్టీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్లో మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా ఎన్నికలకు పోతున్నాం, మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ, అంటే ఒకరిని మించి ఒకరు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా గ్రహించాలి. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు
కత్తె కొంపల్ లాంటి రాజకీయ పార్టీల్లో ఇంకా మనం ఎన్ని రోజులు ఈరోజు బానిస ఉడిగా చేద్దామని చెప్పి కూడా ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి వాడు మన కోరిక నెరవేరుస్తలేడు. అడగవలసినటువంటి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టు అడగవలసినటువంటి వాడు ఎవడో వాడు అధికార పార్టీని నిలదీయలేకపోతున్నాడు. కాబట్టి ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్న తరుణంలో మనమందరం కూడా ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో బీసీ సంఘాలుగా అధికారం రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కర్రు కాల్చి వాత పెట్టే విధంగా మనం అందరం కూడా పోరాటాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఉద్యమాలు చులకనైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రమే ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను చులకన చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఆ విధంగానే మనం అందరం కూడా బీసీ సంఘాలుగా పోరాట పంట ఎక్కడ కూడా సడలించకుండా జేఏసీలుగా సంఘాలుగా ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా నిర్మాణం చేసుకొని ఈ రాజకీయ పార్టీలకు మన బలం ఏందో మన నిర్మాణం ఏందో రుచి చూయిస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలు బీసీల కాళ్ళ దగ్గరికి రావు. కాబట్టి మనం అందరం కూడా సంఘాలుగా ఐక్యంగా, ఎందుకంటే అనేకమైనటువంటి సంఘాలు కొంతమంది అనైక్యత వల్ల ఆ పార్టీ ఏం చేస్తుంది ఈ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీలు కూడా ఎవరు కూడా ఏం చేయరు. మనం ఐక్యం అయితేనే రాజకీయ పార్టీలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. కాబట్టి మన జాదుల సీనన్న గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా, ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒకటే దోషిగా లేదు, దానికి వత్తస్ పలుకుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పార్టీలంతా కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఈరోజు బీసీ సంఘాల మీద ఉన్నది. ఎందుకంటే ఒకే పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, తన కులానికి సంబంధించిన వాళ్ళనే నామినేటెడ్ పోస్టులో నియమించుకోవడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. మరి బీసీలకు మీరు ఈ హామీలు ఇచ్చిర్రు, ఎందుకు నెరవేరుస్తారని ఒక్కరోజు కూడా రాష్ట్ర బంధుకు పిలిపిస్తలేదు. ఒక్కరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ నిరసన కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం లేదు. అంటే ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేయడానికి చూస్తూ కూర్చుంటున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను పారదోలినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది. కాబట్టి ఐకమత్యంతో మనం అందరం కూడా ఐకమత్యంతో పోరాటం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పత్రికా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శేఖరన్న గారికి, బీసీజేఏసీ అధ్యక్షుడు చైర్మన్ అన్న జాదుల సీనన్న గారికి, చాలామంది పెద్దలు కృష్ణ గారికి, ఇంకచాల శ్రీనివాస్ గారికి, శ్యామ్ గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, అన్న జగన్నాథ్ అన్న గారికి, సీనన్న గారికి, తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి, హరితిలక్ సింగ్ అన్న గారికి, తమ్ముడు భాస్కర్ గారికి, మరియు మా శివకుమార్ గారికి, లోకనాథ గారికి, రవి గారికి, మరియు చాలామంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజే పొద్దున గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. మనం సంతోషకరమైన విషయం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం. 1947వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అనేది ఎందుకు అమలులోకి వచ్చిందంటే అందరికీ సమానత్వం, దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానత్వం రావాలా, దేశం కోసం ప్రజలందరూ కూడా కష్టపడి దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం అనేది మనం రాసుకున్నాం. అయితే సమానత్వం అనేది రాజ్యాంగంలో రాశారు, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు దేశం కోసం మాత్రం పాటుపడతా ఉన్నారు. కష్టమంతా బడుగు బలహీన వర్గాలది, ఫలితాలు మాత్రం ఎవరికి వస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నట్టే ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ అని కూడా కాదు. ఇప్పుడు కూడా చూసుకుంటే మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న కూడా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మొత్తం జనాభాలో 60% పైచిలకు జనాభా తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటే, అధికారిక లెక్కల ప్రకారం కూడా 56% పైచిలకు మనం ఉంటే, మనం అడిగింది 42%. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పింది 42%. రాహుల్ గాంధీ గారు కూడా దేశమంతా తిరుగుతూ తెలంగాణకు సరికి ఖచ్చితంగా బీసీలకు మనం ఇవ్వాల్సిందే,
బీసీలకు మేము న్యాయం చేస్తాం, బీసీలకు నిజంగానే అన్యాయం గురవుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన మాటలు మేము అందరం ఇక్కడ నమ్మినాం. 85% పైచిలకు అంటే బీసీలు అందరూ కలిసి 60%, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు 85% ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట నమ్మిరు. నమ్మేసి మీకు ఓట్లు వేసిన 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ చేసినాం. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కూడా నమ్మినాం రేవంత్ రెడ్డి గారిని. మొన్న అనుకోకుండా 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా లేదు. మొన్న ఒక జీవో తీసారు, కోట్లలో ఇది ఉందని చెప్పేసి పోయారు. దాని తర్వాత లాస్ట్కి వస్తే సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు, స్థానిక సంస్థల ఎలక్షన్లకు వస్తాకి లేదు మేము ఎలక్షన్స్ పెట్టాల్సిందే, ఎందుకంటే సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన 3,000 కోట్ల బడ్జెట్ మాకు రాదు, పెట్టాల్సిందని హడావిడిలో ఎలక్షన్స్ పెట్టేసారు. సరే, సర్పంచ్ ఎలక్షన్లో మీరు పెట్టిర్రు. మా బీసీలందరూ కూడా మా మీద మాకు అరే మీరు మనల్ని మోసం చేస్తారు కదా అని చెప్పేసి బీసీలందరి లోపల కూడా ఒక ఇది వచ్చేసింది. ఖచ్చితంగా మా వాళ్ళని పిలుచుకున్నాం. మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో మా బీసీలని మా జనాలందరూ కలిసి గెలిపిస్తున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి 42% అని మీరు చెప్పిన మాటనే ఇక్కడ పక్కకు పడేసి ఎట్లాగో దాంట్లో ఎలక్షన్లో గెలిచినాం కదా మళ్ళీ మేము మున్సిపల్ ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరు అంటున్నారు. అంటే మీకు అడిగే వాళ్ళు లేరని చెప్పేసా? అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ 3 దొంగాటలు ఆడుతున్నాయి. బీసీలు అందరూ మీకు ఓట్లు వేయడానికే పనికి వస్తారా? పనిచేసే స్థాయిలో మేము ఉంటాం, శాసించే స్థాయిలో మీరు ఉంటారా? మీరు మాట ఇచ్చిన దాన్ని ఎందుకు తప్పుతా ఉన్నారని చెప్పేసి మేము బీసీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. 42% మీరు ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్తే మా జాతర సీన ఆధ్వర్యంలో మేము ఇక్కడ కాదు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాం. ఢిల్లీలో చేస్తున్నాం, గల్లీలో చేస్తున్నాం, హైదరాబాద్లో ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ప్రతి పార్టీ దగ్గర పోయినాం, అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు మాకు ఇస్తారా? 42% మీరు ఇస్తారా చేస్తారా అని చెప్పేసి మీ స్పందన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా మేము బీసీల ఉద్యమం జాతర సీన గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మాకు 42% మీరు ఇచ్చిన తర్వాతనే బీసీలకు ఇచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్లకు పోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా వచ్చే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి అంటున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇక్కడ మొన్నదాకా పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 42% వీళ్ళకి ఇవ్వాల్సిందే. వీళ్ళ న్యాయమైన కోరికలనే సంగతి మీకు తెలుసు, మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు అధికారంలో ఉండొచ్చు, కానీ ముందర మీకు మాకు ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా దించేసి బీసీ రాజ్యం తీసుకోవాల్సిన బీసీ రాజ్యం తెచ్చుకునే రోజు ఖచ్చితంగా ముందు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ బీసీల ఆశాజ్యోతి, బీసీజేఏసీ తెలంగాణ చైర్మన్ మా పెద్దన్న జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మొత్తం బీసీజేఏసీ టీం ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది మీడియా సమావేశంలో. నా పేరు ఉప్పరి శేఖర్ సగర, నేను తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రధానంగా ఇందాక మా సోదరులందరూ కూడా చెప్పినట్టుగా 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఆ 2 ప్రధానమైనటువంటి అంశాల ఆధారంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-2.5 సంవత్సరాలుగా బీసీలను నమ్మిస్తూ అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు బీసీ సమాజం మొత్తాన్ని కూడా నమ్మించి మోసం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం, ఈ బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీసీ సమాజానికి ఏం సమాధానం చెప్పి రేపు షెడ్యూల్ విడుదల చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. మీరు ఏం చెప్పిండ్రు? అనేక సందర్భాలలో అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, తీర్మానం చేసిండ్రు, బిల్లులు తీసుకొచ్చిండ్రు. ఖజానా నుంచి
కోట్లాది రూపాయలు డబ్బు వెచ్చించి ఖర్చు చేసి కులగణన పేరుతోని, కుల సర్వే పేరుతోని ఒక డాటా తీసినారు, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఫైనల్గా మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ కు మీ పార్టీ కట్టుబడి ఉందా లేదా మీరు చెప్పవలసిన అవసరం లేదు, మీరు లేరనేది స్పష్టమైపోయింది. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం అని చెప్పి బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆ హామీని నిలబెట్టుకోకపోవడమే కాకుండా బీసీలను మోసం చేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయడంతో పాటు ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మాకు శిలా శాసనం అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 50% మించి 60% వరకు ఉన్నటువంటి బీసీలను ఏ రకంగా మోసం చేస్తూ మీ పార్టీ భవిష్యత్తు మనుగడ సాధిస్తుందని అనుకుంటున్నారు, మీరు సమాధానం చెప్పాలి. 2 విషయాలు మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. మీరు మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్తున్నారు కదా, మీ మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్ళేటువంటి సందర్భంలో బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓట్లు అడుగుతారు? మీరు రేపు మీడియా సమావేశం పెట్టి మీ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మా మహేష్ అన్న మాటను చెల్లనీయకుండా దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతుంది. కానీ ఇంకో విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అసెంబ్లీ చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా బీసీ సోదరులు ఈరోజు ఆలోచించాలి. 24 గంటలు 366 రోజులు 2.5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జాదల శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క సారథ్యంలో వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బీసీల పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నామయ్యా? మీ కళ్ళు కళ్ళబడతలేవా? మీరు ఎందుకు పోరాటం చేయరు అంటే, మీ పార్టీ అధిష్టానాలు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచిన సందర్భంలో మీరు మీ పదవుల కోసం పెదవులు మూసుకొని బీసీలుగా చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? కనీసం మాట్లాడేటువంటి ఇంటర్నల్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయరా? రాహుల్ గాంధీ గారు కదా మీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటామని చెప్పింది మీరే కదా. స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, ప్రకటించారు కదా, మేము స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్తో పాటే వెళ్తాం, ఎంత కాలమైనా వెయిట్ చేస్తామని చెప్పింది స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు కదా. మరి ఆ మాటను నిలబెట్టుకోకపోతే మా శాసన సభ స్థానాలలో, మా నియోజకవర్గాల్లో మేము ఏ విధంగా రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పి మీరు అడగకపోతారా? ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? రేపు రాజకీయంగా ఏదైనా ఫలితాలు వస్తే 42% రిజర్వేషన్లు అమలు జరిగితే మొట్టమొదట మీరే కదా లబ్ధి పొందాల్సింది, మీరే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది. అది మర్చిపోవడమే కాకుండా రాజకీయంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు అయింది. ఇందాక మా విక్రమ్ తమ్ముడు చెప్పినట్టు స్థానిక ఉద్యోగాలలో, విద్యా రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరా? బడ్జెట్లో మా వాటా ఎందుకు కేటాయించట్లేదు? కనీసం దీన్ని కూడా మాట్లాడికే మీరు పనికిరారా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోకుండా ఇది మా చేతుల్లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ చేతుల్లో లేని హామీని
ఈ తెలంగాణ బీసీ సమాజానికి మాట ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేశారు. మీ చేతుల్లో లేని పవర్ లేనప్పుడు మీరు ఎందుకు మాట ఇచ్చారు? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు పోరాటం చేయండి. ఢిల్లీ కేంద్రంగా ట్రైన్లు పట్టుకొని మేము శ్రీరన్న సారథ్యంలో వేలాది మందిని దండయాత్ర చేయలేదా? మీ వెంబడి బీసీ సమాజం మొత్తం కోట్ల మంది ఉన్నాం కదా, మీరు ఎందుకు పోరాటం చేస్తలేరు? అంటే ఇందాక మా తమ్ముడు చెప్పినట్టుగా దోకాబాజీ రాహుల్ గాంధీ గారు పెదవి విప్పలేరు. పార్లమెంటులో శీతాకాల సమావేశంలో కూడా, పార్లమెంటు సమావేశాల్లో కూడా కనీసం సబ్జెక్టు తీయలేనటువంటి అసమర్థ చేతగాని మాట తప్పిన నాయకులారా, మీకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీసీ సమాజం బుద్ధి చెప్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్తున్నటువంటి నాయకులారా, మెజారిటీ జనాలు ఉన్నటువంటి మా యొక్క ఘోష, మా యొక్క బాధ, మా యొక్క జీవన స్థితిగతులు మీకు కనిపించట్లేదా? చెప్పారు కదా మీరే 27లో మేము జనగణనలో కులగణన తీస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన ఫార్మేట్లో బీసీ అనే ఆప్షన్ ఎందుకు తీసుకోలేరు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తెలంగాణనే కాదు, మా సీనన్న సారథ్యంలో దేశవ్యాప్తంగా మీరు కనుక బీసీ ఆప్షన్ ఇవ్వకుండా, కులగణన లెక్క తెలుసకుండా మీరు ఏ ఫార్మేట్ ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తాం. దేశవ్యాప్తంగా అవసరమైతే ఉద్యమిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, అది నిలబెట్టుకోలే. మీకు లేదానే? మీకు బాధ్యత లేదా? ఈరోజు దేశ ప్రధానమంత్రిగా 3 సార్లు ఒక బీసీ నాయకులను చెప్పుకునేటువంటి మీరు, మీ పార్టీ బీసీ సమాజం ఉంటేనే కదా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చింది 3వసారి. మీరెందుకు మాట్లాడారు? ఈరోజు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళ పక్కకెట్టండి. మీరు రండి అధికారంలోకి రేపు పొద్దుగాల తెలంగాణలో. మేము మీకు నిలబడమా? మేము బీసీలం కాదా? మేము హిందువులం కాదా? మీరు ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీలో బీసీల సంఖ్య, మెజార్టీ సంఖ్య ఈరోజు మీ వెంబడి లేదా? పచ్చి మోసగాలు ఈరోజు రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ నాయకులారా. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో అయినా మిమ్మల్ని మీ రాజకీయంగా పొందబెట్టడం కోసం బీసీ సమాజం సర్వశక్తులు ఉండడానికి సిద్ధంగా ఉంది. ఇంకో వైపు మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజు చేయలేరు, తర్వాత పోయి మాట్లాడితే మేము కూడా ఉన్నాం. ఏందయ్యా మీరున్నది? ఒక్క రోజైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆకాంక్ష కోసం రోడ్లు ఎక్కిండ్రా? ఏదైనా భవిష్యత్తు ప్రణాళిక ఇచ్చిండ్రా? ఏదైనా ఉద్యమంలో మీ అడుగులున్నాయా? ఎందుకు ఇవన్నీ దొంగ నాటకాలు? అంటే ఎక్కడ బీసీలకు అధికారం వస్తే 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం ఇస్తే మీ పీఠాలు కదులుతాయి, మీ వర్గాలు వెనుకబాటుకు లోనైతాయి అనే ఒక భయంతోని ఖచ్చితంగా బీసీలను రానియకుండా అణగదొక్కడం కోసమే అగ్రకుల నాయకులు చేస్తున్నటువంటి కుట్రలుగా మేము ఈరోజు భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీరు తీసుకొచ్చేటువంటి జనగణనలో కులగణన ఏదైతుందో స్పష్టమైనటువంటి ఆప్షన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా ఈ కులగణన అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లకు పోయే ముందు మీరు రేపు వెంటనే కేబినెట్ సమావేశం పెడతారా? పిసిసి ప్రెసిడెంట్ గా పార్టీ నాయకత్వం నుంచి మీ ప్రకటన వస్తుందా? మేము రేపటికి వెయిట్ చేస్తాం. తప్పకుండా మీ ప్రకటన రావాల్సిందే. మేము ఇచ్చిన హామీలను తుంగలో దొక్కాం, మేము ఇచ్చిన మాటను తప్పాము, మమ్మల్ని క్షమించండి, బీసీ సమాజానికి మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పండి. లేదా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం రేపు ఇవ్వబోయేటువంటి ఇస్తామని చెప్తున్నటువంటి షెడ్యూల్ను ఆపండి. 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత అధికారికంగా చట్టబద్ధత ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలి. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో బీసీ సమాజం ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. మళ్ళొక మాట కూడా చెప్తా ఉన్నాను. గుంటన్నక్కల్లాగా కొంతమంది నాయకులు మధ్యలో బీసీ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని చెరపడానికో
లేకపోతే డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు కొన్ని రాజకీయ పార్టీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆ పార్టీల వరకు పరిమితం అయితే బాగుంటుంది. నిజాయితీగా, నిబద్ధతతోని, నిఖార్సుగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం తీసుకొచ్చినటువంటి మా జాజల శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క సారథ్యంలో బీసీ సమాజం మొత్తం కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు రాష్ట్ర అధ్యక్షులు అన్న శివకుమార్ గారు, గంగపుత్ర సంఘం రాష్ట్ర జాతీయ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఆర్కే ప్రసాద్ గారు, మహిళా సంఘం జేఏసీ మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు శివమ్మ గారు, గూడూరు భాస్కర్ మేరు గారు, అదేవిధంగా సత్యం సాగర్ గారు, అదేవిధంగా వీరికి మన బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశి రాజేందర్ గారు, అదేవిధంగా అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, హరీష్ తిలక్ సింగ్ కాచి సంఘం వైస్ ప్రెసిడెంట్ హరీష్ తిలక్ సింగ్ గారు, బీసీ జేఏసీ కోఆర్డినేటర్ సత్యరాజ్ గౌడ్ గారు, వెనుకకు మెడలు తిరుగుతలేమో, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న జిల్ల నరసింహ గారు, అదేవిధంగా సందీప్ గారు, లోకనాథన్న గారు, ఒట్టు వేణుకుమార్ గారు, మెట్టు వేణుకుమార్ గారు, బోదాస్ రవి గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మా కొమరేశ్ సార్ గారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బీసీ మేధావి రండి సార్. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడాను. ఈరోజు అద్భుతంగా మా జేఏసీ నాయకులు సబ్జెక్ట్ అంతా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్టు దయచేసి కవర్ చేయవలసిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలే ఒక 2-3 అంశాలు మాట్లాడి నేను ముగిస్తా. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే, రేపు 27వ తేదీ నాడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాను. ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. రేపు ఈ పాటికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మాకు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఇక రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలు చెప్తున్నప్పటికీ ఇలా బీసీ రిజర్వేషన్ల అంశం మీద మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగానే అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. కానీ దీని మీద స్టడీ చప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేదు, పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడడం లేదు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం లేదు. మాట్లాడకపోగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కనుమరుగు చేయాలి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇలా ఎక్కడ కూడా చర్చకు రాకుండా, బీసీ సమాజం నుంచి తిరుగుబాటు రాకుండా చేయాలని ఒక పెద్ద కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇలా ఫోన్ ట్యాపింగ్ అని, సిట్టు విచారణ అని, అదేవిధంగా సింగరేణి బొగ్గు స్కామ్ అని, అదేవిధంగా సింగరేణి స్కామ్ అని చెప్పి రోజు ఇదే మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ఇదే మాట్లాడుతున్నది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే మాట్లాడుతున్నాయి. రోజు మీడియాలో చూస్తే మీడియాలో మొత్తం పుంకాలుగా బీసీ రిజర్వేషన్ల అంశం కనీసం పల్లెత్తు మాట్లాడకుండా కేవలం ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి రాకుండా దీనికి పాతాళంలోకి దుక్కడానికి ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేశారు. ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గతంలో అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చెప్పారు కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు కదా, ఈ పార్టీ గుర్తులు లేనటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఒకవేళ పార్టీ గుర్తులు కనుక తోటి ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ పరంగా మేము 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ను మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళకు ఒత్తాసుగా ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. కనీసం ఇప్పుడు ఇలా రేపు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ సందర్భం లోపల ఈరోజు మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, ఎవరైతే కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారో, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు యాత్ర చేపట్టినప్పుడు వారి యొక్క ప్రధాన నినాదం, ప్రధాన యొక్క ఎజెండా ఏంటి? దేశంలో కులగణన జరగాలి, ఆ కులగణన ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతా, ఒక తెలంగాణ కాదు దేశమంతా పర్యటించినప్పుడు ఈ విషయాన్ని పదే 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 చెప్పాడు. మరి కులగణన జరిగింది తెలంగాణలో, ఎవరి వాటా వాళ్ళకు దక్కలేదు. కులగణన జరిగింది ఇక్కడ, బీసీలు 56.36% ఉన్నది తేలింది. అంటే 56% బీసీలు అని తేలింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఇలా 56% వాటా బీసీలకు రావాలి కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, మేము చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నాం, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, కాబట్టి బీసీ సమాజం మమ్మల్ని క్షమించాలి. ఇలా కనీసం పార్టీ పరంగానైనా ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణన ఆధారంగా 56% మేము ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు ప్రకటించడం లేదు? ఓవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలను వేసేసి, ఆ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు, మంత్రులు ఎవరైతే ఎన్నికల ఇన్ఛార్జీలు ఉన్నారో ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటించి మీటింగ్లు పెట్టి ఇవాళ ఎవరైతే మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో, కార్పొరేటర్లు ఉన్నారో దాదాపు వాళ్ళ పేర్లు డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే వాళ్ళ పేరు మీద సర్వే చేయిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహకం చేస్తూనే, సన్నద్ధమవుతూనే, ఓవైపు పేర్లు కూడా ఖరారు చేస్తూనే, మరి మీరు బీసీలకు 56% టికెట్లు ఎక్కడిస్తారు? ఏ మున్సిపల్ ఇలా మొత్తం 121 మున్సిపల్ చైర్మన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీసీలకు 56% కనుక పార్టీ పరంగా మీరు ఇవ్వదలుచుకుంటే 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలి. అదేవిధంగా 1150 పైగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు దక్కాలి. జనాభా ప్రకారంగా మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తే ఇలా బీసీలకు అన్ని దక్కాలి. కానీ కనీసం పార్టీ పరంగానైనా ఎందుకు ఇస్తంటలేరు అంటే, మీరు ఇన్ని రోజులు మీరు 42% ఇస్తామన్నటువంటి మాటలు నీటి ముట్టలేనా? మీరు చెప్పింది బీసీలను మభ్యపెట్టడానికేనా? బీసీలను డోకా చేయడానికేనా? బీసీలను మరొకసారి దగా చేయడానికేనా? అంటే బీసీల పైన మీ చిత్తశుద్ధి ఏది? మీ కమిట్మెంట్ ఏది? ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మాటకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదా అని అడుగుతున్నాం. మీ అధినాయకుడు నోరు తెరిస్తే, ఇంతకుముందు మా శేఖర్ సాగర్ అని అన్నట్టు, ఇలా రాహుల్ గాంధీ గారి మాటే మాకు శిలాశాసనం అన్నారు. మీరు శిలాశాసనం అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి, కులగణన ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్నారు కదా. మరి మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరి వాటా వాళ్లకు దక్కడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పష్టంగా ప్రకటించడం లేదు? దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు ఒక మాట ఇచ్చారు, మీ మాట ఇంప్లిమెంటేషన్ అయితేనే కదా దేశమంతా చూసేది. మీ మాటకు విశ్వసనీయత ఉంటేనే కదా దేశమంతా రేపు భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మేది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మీరు ఇచ్చిన మాట అమలు కాకపోతే, కులగణన జరిగి బీసీ రిజర్వేషన్లు, బీసీ మున్సిపల్లో బీసీల టికెట్లు జనాభా ప్రకారం ఇవ్వకపోతే, ఇలా ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది, కూటిలో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడని. అలా పల్లెంలో చిన్న రాయి పడితే తీయలేనోడు ఏట్లకు పోయి, ఏట్ల ఏరు అంటే తెలుసు కదా, ఆ ఏర్లకు పోయి ఏట్లకు పోయి నేను రాయి తీస్తానట. కాబట్టి ఇక్కడ తెలంగాణలో నువ్వు ఇంప్లిమెంట్ చేయండి. రేపు మీరు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తారు? రాహుల్ గాంధీ గారు గతంలో ఢిల్లీలో ఒక సమావేశంలో ఒక మాట అన్నాడు, గతంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పు జరిగింది, 100% నెహ్రూ కాంగ్రెస్ నుంచి మొన్నటి సోనియా కాంగ్రెస్ వరకు బీసీలకు సామాజిక న్యాయం జరగలే, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ఆ తప్పును నేను ఒప్పుకుంటున్నా. కానీ రాహుల్ కాంగ్రెస్ అట్లా చేయదు. రాహుల్ కాంగ్రెస్ యువ నాయకత్వంతో ఉన్నది కాబట్టి ఇలా మమ్మల్ని నమ్మండి, బీసీ సమాజం మమ్మల్ని నమ్మండి, ఇచ్చిన మాటను నిలుపుకుంటామని చెప్పారు.
మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ త్వరలో పడుకుండు? రాహుల్ గాంధీ ఎడదాచుకున్నాడు? ఢిల్లీలో ఉండి కనీసం ఆయనకు కనపడడం లేదా? ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకున్నాడా? లేదంటే చెవిటి వారి ముందర శంఖం ఉందినట్టు చెవులలో సీసం పోసుకున్నాడా? అది ఏ విధంగా ఇక్కడ నీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% రిజర్వేషన్లు అమలు చేస్తే మీ ప్రభుత్వం ఎందుకు మీకు చలనం లేదు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అడ్డంగా బీసీలకు తడిగుడ్డతో గొంతు కోసి బీసీలకు అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దానికి బాధ్యులు ఎవరు? అంటే మీరు అమలు జరగనటువంటి అంశాల మీదనేమో ఢిల్లీ దాకా మాతో వచ్చి ధర్నా చేశారు. మీరు పార్టీ పరంగా 56% అమలు చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది? పార్టీ పరంగా మాకు ఇలా 68 మున్సిపల్ చైర్మన్లు ఇస్తామని ఎందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటించడం లేదు? ఎందుకు మీరు ముఖం చాటేస్తున్నారు? ఇలా ఎంతసేపు ఇలా స్కాముల పేరుతోటి, సిట్టుల పేరుతోటి, ఫోన్ ట్యాపింగ్ల పేరుతోటి ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? అంటే బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కదా. మేము అందుకనే హెచ్చరిస్తున్నాం, 56% మీరు పార్టీ పరంగా ఇవ్వండి. ఒకవేళ ఇవ్వలేదనుకో, త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఉంటుందని చెప్పి మొన్న గాంధీ భవన్లో జరిగినటువంటి ఓబీసీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. ఇవాళ మా ప్రాణాలు పోయినా సరే రాహుల్ గాంధీ తెలంగాణలో ఎట్టడుగు పెడతారో మేము చూసుకుంటాం. ఇక రాహుల్ గాంధీ తెలంగాణకు రా, తెలంగాణ గడ్డ పోరాటాల అడ్డ, తెలంగాణలో నువ్వు అడుగు పెట్టు. ఇవాళ నువ్వు ఇచ్చిన మాట ఇక్కడ అమలు జరగట్లేదు. మున్సిపల్ ఎన్నికలు అన్యాయం జరుగుతుంటే, ఇవాళ బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుంటే, ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా పిల్లి పాలు తాగితే ఎవరు చూస్తారు అనుకునేది. ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాబట్టి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి పర్యటనను 100% అడ్డుకొని తీరుతాం. రాహుల్ గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనీయం. రాహుల్ గాంధీ గారు మీకు తెలంగాణ ఉద్యమంలో, మీకు తెలంగాణ ఉద్యమ రుచి ఏందో, తెలంగాణ ఉద్యమ సెగేందో చూపించినాం. అట్టనే ఇప్పుడు బీసీ ఉద్యమ సెగేందో, బీసీల యొక్క సత్తా ఏందో రాహుల్ గాంధీకి చూపిస్తాం. మీరు ఇవాళ ఇచ్చిన మాటని విస్మరించి గుట్టదాఖలు చేసి బీసీలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక బీజేపీ బీఆర్ఎస్లో అయితే సిగ్గు ఎగ్గు లేని పార్టీ. బీజేపీ అయితే ఇవాళ ఎప్పుడు ఎన్నికలు పోదాం, ఎప్పుడు బీసీలను మోసం చేద్దాం, ఎప్పుడు బీసీలను అణచివేద్దామని తాతాలాడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు అనగానే మేము సర్వం సిద్ధమని ఇలా బీజేపీ అంటున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా 121 మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా ప్రకటించింది. ఇలా నేను అంటున్న, అడగాల్సినటువంటి మీరు ప్రభుత్వాన్ని వంగబెట్టి బండబెట్టి ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఏమైంది? వాళ్ళ నోరులకు పక్షపాతం వచ్చిందా? ఈ ప్రతిపక్ష పార్టీల నోరులకు పక్షపాతం వచ్చిందా? లేకపోతే మీ నోరులు ఏమన్నా మూతబడ్డాయా? మీ నోరులకి ఏమైంది? మీరెందుకు ఈ 60% ఉన్నటువంటి బీసీ సమాజం పక్షాన ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించడం లేదు? ఇలా మీరు వాళ్ళు తానే అంటే, అధికార పక్షం తానే అంటే మీరు తందానే అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముగ్గురు తోడు దొంగలుగా ఎందుకు తయారయ్యారు? మిమ్ములని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాసుకోండి. ఇక అగ్రకుల రాజకీయ పార్టీలారా మీరు కాసుకోండి. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ సమాధి చేయకపోతే మమ్మల్ని అడగండి. మిమ్మల్ని బీసీలందరూ తొక్కి నారదీసి ఓటు అనే చైతన్యంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికలతోటి బొందబెట్టకపోతే 2 కిలోమీటర్ల లోతున మిమ్మల్ని ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటించి ఓటు అనే ఆయుధంతో బొందబెట్టకపోతే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోదు. కాబట్టి మేము చివరిగా చెప్తున్నాం, ఈ దొంగ నాటకాలు ఆపండి, మీ రాజకీయ డ్రామాలను కట్టిపెట్టండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద, బీసీ రిజర్వేషన్ల మీద 100% 3 పార్టీలు కలిసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తుంది. మీరు చూడండి, మున్సిపల్ ఎన్నికల తర్వాత సిట్టు ఉండదు, పొట్టు ఉండదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఉండదు, ఏది ఉండదు. ఇవాళ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీగా చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అని సర్వసాధారణమని. అదేవిధంగా అలా ఉన్నటువంటి ఆఫీసర్లే మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందని. అదేవిధంగా ఇలా ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణమని మీరే మాట్లాడతారు. ఇలా ఒకరికోరు మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి. మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి. ప్రభుత్వం గిచ్చినట్టు చేస్తుంది, బీఆర్ఎస్ ఏడ్చినట్టు చేస్తుంది. ఇక మధ్యాహ్నం బీజేపీ మంత్రసాని పాత్ర పోషిస్తుంది. ఇవాళ బండి సంజయ్ అన్న రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు దమ్ముంటే కేటీఆర్ని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయరు. టీవీ సీరియల్ లెక్క నడుస్తుంది వీళ్ళ వ్యవహారం. అంటే వీళ్ళది పొలిటికల్ డ్రామా, ఈ పెద్ద డ్రామా నడుస్తుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్షన్ చేయడానికి, ఈ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క డ్రామాకు తెరలేపిర్రు. మీ డ్రామాలన్నీ మేము గమనిస్తున్నాం, బీసీ సమాజం గమనిస్తుంది. ఎన్నో రోజులు మీ డ్రామాలు నడవైగా మీ యొక్క మోసాన్ని, మీ యొక్క నైజాన్ని, మీ బీసీ వ్యతిరేక డిఎన్ఏని బీసీ సమాజం గమనిస్తుంది. మిమ్మల్ని తప్పించుకోలేరు. 17% తగ్గిస్తే సర్పంచ్ ఎన్నికలు ఏం చేసినాం? ఓటు అనే ఆయుధంతో 51% బీసీ సర్పంచ్ని గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, ఒక మెట్టు దిగినాం. మేము బీసీ జేఏసీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో ఒక మెట్టు దిగినాం. సరే, ఇంతకుముందు ఇప్పుడు ఏమైంది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఒక నియంత పోవాలి, బీసీలకు అన్యాయం చేసిండు కాబట్టి ఒక గజ దొంగ పోయిండు, ఇంకొక జేబు దొంగ మిగిలిండు. సరే, ఈ ఇద్దరు దొంగలే, గజ దొంగ పోయిండు, జేబు దొంగ ఉన్నాడు. ఆల్టర్నేట్గా సరే ఈ జేబు దొంగ ఆ గజ దొంగ కంటే చిన్న దొంగ కదా అని చెప్పి ఈ జేబు దొంగలకు బీసీలంతా ఓట్లేసారు. ఇప్పుడు జేబు దొంగ కత్తెర పట్టుకొని జేబులు కత్తిరించిన కాడ ఉన్నాడు. కానీ మీ ఎన్నో రోజులు మీ ఆటలు సాగలేదు. మీరు కనుక ఇదే బీసీ వ్యతిరేక వైఖరితోటి పోతే మీకు శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదు. మీరు రాసుకోండి. మీరేమనుకుంటారంటే అధికారంతో వాపు చూసి బల్బు అనుకుంటారు. మీ బల్బుని దించడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే పార్టీ పరంగా, నేను ఇంతకుముందు చెప్పిన ఒక మెట్టు దిగి పార్టీ పరంగానైనా 56% టికెట్లు ఇవ్వండి. 56% అంటే 68 మున్సిపల్ చైర్మన్లు, 1150 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇవ్వండి. మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా ఉండండి. మీరు ఇవ్వగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వస్తాయి. ఇంతకుముందు 42% రిజర్వేషన్ అప్పుడు ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారో, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ బీసీలంతా నిలబడడానికి బీఫామ్లు ఇవ్వండి. ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు, పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి మీరు బీఫామ్లు ఇస్తారు. బీఫాములు బీసీలకు ఇవ్వండి. మర్యాదగా చెప్తున్నాం. బీఫాములు 56% 3 రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వండి. బీఫాములు ఇవ్వకపోతే మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బీసీ సమాజం పార్టీ పెడతాదని చెప్పి హెచ్చరిస్తున్నాం.